విగ్రహం వివాదం అవును మీరు వింటున్నది నిజమే. హైదరాబాద్ రవీంద్ర భారతి ఆవరణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం చెలరేగుతోంది. కొందరు తెలంగాణ ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్పీ బాలు తెలుగువారి ఆస్తి అని విగ్రహం పెట్టడంలో తప్పేముందని మరికొందరు అంటున్నారు. మరమ్మతులు జరుగుతున్నాయని చెప్తారండి, మంచిగా చేస్తున్నాయని చెప్తారు, మాట్లాడతారు. ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నారని చెప్తారు. అవును, దాన్ని తప్పేమున్నది అంటున్నా, తీసేయాలి తప్పేమున్నది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. ఈ నెల 15న విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలసుబ్రహ్మణ్యం బావమరిది ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు ఎందుకని గద్దర్, అందశ్రీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. రవీంద్ర భారతికి వెళ్లిన శుభలేఖ సుధాకర్ కి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారికి మధ్య వాగ్వాదం జరిగింది. తప్పుగా మాట్లాడవద్దని ఉద్యమకారుడు పృథ్వీరాజ్ను వారించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి, ఎవరు అవసరం లేదు, ఎవరు తీసేది అవసరం లేదు. ఓపెన్ ప్లాట్ఫామ్ మా తెలంగాణలో మేము ఏం తీసుకోవాలో మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం. మాట్లాడుతున్నాం కదా, తర్వాత మాట్లాడి జరగండి, మీరు మాట్లాడి మేము మాట్లాడి కదా, మేము మీతో మాట్లాడతాం. ఎవరో తెలియదు కదా, వారంటే గుర్తుపడతాం. ఎవరో మాట్లాడతారు కదా, ఆగు అక్కడ మాట్లాడి మీరు చెప్తే పోవాలి. మీరు మాట్లాడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో సినీ నటుడు శుభలేఖ సుధాకర్ భేటీ అయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు విషయంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. మరోవైపు రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సెంటిమెంట్ రగిల్చి బీఆర్ఎస్ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప కళాకారుడు, గొప్ప గాయకుడు. వారికి కూడా ప్రాంతాలు, కులాలు, మతాలు అంటిస్తే అట్లా బాలసుబ్రహ్మణ్యాన్ని గౌరవించుకుంటుంటే అభ్యంతరం తెలుపుతున్నారు కదా. వారికన్నా ముందు అందశ్రీ గారిని గౌరవించుకున్నాం, గద్దర్ని గౌరవించుకున్నాం. ఇప్పుడు కళాకారులకి నా ఉద్దేశంలో, పార్టీ పరంగా వ్యక్తిగత నా ఉద్దేశం, కళాకారులకి, గొప్ప గొప్ప వ్యక్తులకి కులాలతో, ప్రాంతాలతో ముడిపెట్టకూడదని నా యొక్క కోరిక. వివాదం తలెత్తిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ నెల 15న విగ్రహావిష్కరణకు హాజరవుతారా అనేది చర్చనీయాంశంగా మారింది.